సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. దయగల దేవుడు గడిచిన సంవత్సర కాలమంతా మనలను సజీవులుగా కాపాడి ఈ సంవత్సరాంతపు దినాలకు క్షేమంగా మనల్ని నడిపించిన కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు రాత్రి నుండి 30వ తారీఖు రాత్రి వరకు పగలు రాత్రి సంవత్సరాంతపు దిద్దుబాటు కూటాలు మన పరిచర్యలో జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం పగలు రాత్రి, అగైన్ ఆదివారం రాత్రి, సోమవారం పగలు రాత్రి దిద్దుబాటు కూటాలు జరుగుతాయి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సంవత్సరాంతపు దినాల్లో దిద్దుబాటు కూటాల్లో పాలుపంపులు పొందటానికి ప్రయత్నం చేయండి. విశేషంగా 30వ తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది. 31వ తారీఖు రాత్రి నూతన సంవత్సరపు ఆరాధన రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. ప్రేమపూర్వకంగా మిమ్మను మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాం. పాల్గొందండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా లైవ్ చూసి దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ, మంచిది. ఈ సంవత్సరాంతపు దినాల్లో ప్రత్యేకంగా ఈ దినం మనం చేయాల్సిన 3 పనులు. నంబర్ 1 రివ్యూ, నంబర్ 2 రెక్టిఫికేషన్, నంబర్ 3 రిస్టోరేషన్. మరోసారి చెప్తాను. రివ్యూ సమీక్ష, రెక్టిఫికేషన్ సరిదిద్దుకోవటం, రిస్టోరేషన్ సాగిపోవటం. 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ఇదిగో ఈ రోజు వరకు తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో జరిగిన సన్నివేశాలన్నిటినీ ఒకసారి నువ్వు కళ్ళ ముందు తెచ్చుకో. ఎలాంటి సంఘటనల గుండా ఈ సంవత్సరం నీ జీవితం సాగుతూ వచ్చింది? ఆధ్యాత్మిక జీవితం ఒడిదుడుకులతో సాగిపోయిందా? సాఫీగా సాగుతూ వచ్చిందా? నువ్వు తలపెట్టిన కార్యాల్లో జయాన్ని పొందినట్లుగా, దేవుడు జయధ్వజంగా నిలవబడి విజయోత్సవంతో నిన్ను ఊరేగించినట్లుగా నీకు అనిపించిందా? లేదు. ఎక్కడ అడుగు పెట్టినా, ఏ కార్యం తలపెట్టినా, ఏ రంగంలో అడుగు పెట్టినా ఓటమి, 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 అపజయ భారంతో ఒకవేళ ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చావా? మనం చేయాల్సిన మొదటి పని రివ్యూ, సమీక్ష చేసుకోవటం. ఒకవేళ ఓడిపోయినట్లుగా, అపజయాన్ని పొందినట్లుగా, బ్రతుకులో దుఃఖం, కన్నీళ్లు, ఆవేదన, ఆర్తధ్వని తప్ప ఏ కోణంలో చూసినా నెమ్మది లేని పరిస్థితి ఒకవేళ గత ఈ సంవత్సరం అంతా నువ్వు అనుభవిస్తూ ఒకవేళ వచ్చినట్లయితే, ఎందుకు ఇలా జరిగింది? సమీక్షించుకో. నీవు చేసిన పాపం వలన జరిగిందా, లేక దేవుని పరీక్ష వలన ఈ అపజయాల బాట గుండా, శ్రమల బాట గుండా నీ ప్రయాణం సాగిపోయిందా? రివ్యూ, సమీక్ష చేసుకో. దైవజనమా, ఏది మన జీవితంలో యాంత్రికంగా జరగదు. ఏదో కొన్ని జరుగుతూ ఉంటాయి. జానేదో చల్తా
అని అనుకోవటానికి వీల్లేదు. దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వ్రాలదు. దేవుని ఆజ్ఞ లేకుండా నల్లని వెంట్రుక తెల్ల వెంట్రుక కాదు. లేఖనాల్లో చూస్తాం కదా. దేవుని ప్రమేయం లేకుండా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఏది జరగదు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, గత ఈ సంవత్సరం అంతా జరిగిన దాని మీద కూర్చొని రివ్యూ చేయి. మనసు పెడితే, రివ్యూ చేస్తే ఎలా మన బ్రతుకులు ఆశీర్వాదంగా ఉంటాయి, రివ్యూ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఆ మాట నిర్గమకాండం 7వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 23వ వచనం. జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అని రాసింది. విన్నారా? జరిగిన దాని మీద మనసు పెట్టక ఫరో తన ఇంటికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడట? తన ఇంటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? జరిగిన దాని మీద మనసు పెట్టక. 7వ అధ్యాయ ప్రారంభం చిన్న చిన్న శ్రమలతో, చిన్న చిన్న సమస్యలతో ఐగుప్తు దేశపు చరిత్ర ప్రారంభమైంది. ఈ నష్టం ఎందుకు జరిగింది? ఈ అపాయం ఎందుకు జరిగింది? ఈ కీడు నా బ్రతుకులో ఎందుకు సంభవించింది? ఎందుకు నేను అపజయాన్ని పొందుకున్నాను? ఈ అవమాన భారానికి కలిగిన కారణం ఏంటి అని ఫరో మనసు పెట్టకుండా, జరిగిన దాని మీద మనసు పెట్టకుండా తన ఇంటికి వెళ్ళాడట. జరిగిన దాని మీద మనసు పెట్టకుండా తన ఇంటికి తిరిగి వెళ్ళటాన్ని బట్టి ఇక చూడండి, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, అలా పరంపర 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దేశంలో శ్రమ తారాస్థాయికి చేరింది. ఎలా? 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. చూడండి అక్కడ 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. విన్నారా? ఏ ఘోష పుట్టిందట? మహాఘోష పుట్టెను. 7వ అధ్యాయంలో ఘోష లేదు, చిన్న బాధ. ఎందుకు ఈ బాధ కలిగింది? మనసు పెట్టక, జానేదో ఇట్లాంటి ఎన్నో జరుగుతాయి అని క్యాజువల్గా తీసుకొని ఫరో తన ఇంటికి వెళ్ళటాన్ని బట్టి ఐగుప్తు దేశమంత భయంకరమైన ఘోష. తమ్ముడు, చెల్లి, నా ప్రార్థన మీ అన్నగా, మీ క్షేమాన్ని కోరుకునే దేవుని రాయభారిగా బ్రతిమలాడుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాను. 2025 సంవత్సరంలో మన కుటుంబాలు ఆనంద ధ్వనితో నిండుకునుగాక. ఆనంద సంతోషాలతో మన కుటుంబాలు నిండుకునుగాక. దుఃఖం, కీడు, పాడు, నాశనం, మరణం, ఈ శబ్దాలు మన కుటుంబాల్లో యేసు నామం పేరిట నిశ్శబ్దమైపోవునుగాక. ఏ కుటుంబంలో కూడా ఐగుప్తు దేశంలో పుట్టిన మహాఘోష, మహాదుఃఖం మన కుటుంబాల్లో వినబడకుండునుగాక. ఇలాంటిది మన కుటుంబాల్లో వినబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? రివ్యూ. ఎక్కడ పడిపోయావు తమ్ముడు, చెల్లి? ఎక్కడ జారిపోయావు? ప్రార్థనా జీవితంలో పడిపోయావా? రివ్యూ చేసుకో. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో పడిపోయావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సినంతగా
ప్రార్థన చేయకుండా ప్రార్థనా జీవితంలో పడిపోయావా? రివ్యూ చేసుకో. ఎస్, నేను భక్తిలో పడిపోయాను కాబట్టే, ప్రార్థనా జీవితంలో నా ఆత్మీయత కూలిపోయింది కాబట్టే నేను ఈ నష్టాన్ని అనుభవిస్తున్నా. ప్రభా, ఇది నా ఓటమికి కారణం. సమీక్ష చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. సమీక్ష చేసుకోలేదు ఎవరు? ఫరో. సమీక్ష చేసుకున్నాడు యెహోషువ. హాయిపట్నం మీద హాయిగా యుద్ధం చేద్దాం అనుకున్నాడు, ఓడిపోయారు. పదుల సంఖ్యలో ఇశ్రాయేలీలు చనిపోయారు, ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఓడిపోతే యెహోషువ దాన్ని క్యాజువల్గా తీసుకోలేదు. అరే, యుద్ధం అన్న తర్వాత గెలుపోటములు సహజమే. ఈరోజు ఓడిపోయాం, రేపు గెలుస్తాం, జానేదో చల్తా, ఏముంది అందులో? ఈరోజు ఓడిపోయాం, రేపు గెలుస్తాం. ఆట అన్న తర్వాత, యుద్ధం అన్న తర్వాత గెలుపోటములు సహజమే కదా అని యెహోషువ దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఏం చేశారో తెలుసా? మందసం ఎదుట సాగిలపడి, దేవా, ఎందుకు ఓడిపోయామో మాకు తెలియచెప్పవా? మా అపజయానికి కలిగిన కారణం ఏంటో మాకు తెలియచెప్పవా? ఈ అవమానాన్ని ఎక్కడ భరించాలో నాకు అర్థం కావట్లేదయ్యా, తలెత్తుకోలేకపోతున్నానని మందసం ఎదుట మోకాళ్ళుని బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఏడ్చాడు. వై? రివ్యూ చేసుకుంటున్నాడు. వై? ఎందుకు ఈ ఓటమి? ఎందుకు ఇలా జరిగింది? నేనేమన్నా తప్పు చేశానా? నా ఇంటి వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? నా సైనికులు ఏమైనా తప్పు చేశారా? నా ప్రజలు ఏమైనా తప్పు చేశారనని ఓడిపోతే రివ్యూ చేస్తున్నాడు. చెల్లి, తమ్ముడు, ఈరోజు సాయంత్రం మీరు తమ్ముడు కుటుంబ సమేతంగా కూర్చొని మనం కొన్ని విషయాల్లో ఓడిపోయాం, ఎక్కడ తప్పటడుగేసాం రివ్యూ చేసుకోండి. యెహోషువ రివ్యూ చేసుకుంటే దేవుడు కారణం చెప్తున్నాడు. మీలో ఒకడు, ఆకాను అనేవాడు, శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించాడు. రెక్టిఫికేషన్ మీరు చేసుకుంటేనే, దిద్దుబాటు చేసుకుంటేనే నేను మీతో వస్తా అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. విచిత్రం చూడండి. హాయిపట్నం మీద యుద్ధానికి 3000 మంది సైనికులు వెళ్ళారు. 2999 మంది పర్ఫెక్ట్గా దేన్ని ఆశించకుండా దేవుని వాక్యానుసారంగా యుద్ధం చేశారు. తప్పటడుగు వేసింది ఆకాను ఒక్కడే. నేనంట, ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది. ఒక్కడు తప్పు చేస్తే దేశం తలదించుకోవాల్సి వచ్చింది. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య, మరి 2999 మంది ఏ తప్పు చేయలేదు కదా, వీరి నీతిని దేవుడు పరిగణించడా? 6 లక్షల మంది ఇశ్రాయేలీలు కాల్బలం కదా. తతిమ 5,99,999 మంది ఏ తప్పు చేయకుండా నిర్దోషంగా బ్రతికారు కదా. ఈ 5,99,999 మంది నీతిమంతత్వాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకోడా? ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోవటం, ఇది సహేతుకమేనా అని అంటారా? సహేతుకమే. భారతదేశం నుండి చెస్ ఆడటానికి ఒక ఆటగాడు వెళ్తాడు. ఆ ఆటగాడు గెలిస్తే దేశం అంతా గెలిచినట్లు కాదా? ఆ ఆటగాడు ఓడిపోతే దేశం అంతా ఓడిపోయినట్లుగా మనం మాట్లాడతాం కదా. గమనించండి, ఒక్క చెస్ ఆటగాడు భారతదేశం నుండి వెళ్ళి ఓడిపోతే ఓడిపోయిన భారత్. ఓడిపోవటానికి భారతదేశం అంతా ఆడిందా? ఒక్క వ్యక్తి కదా. అంటే ఒక వ్యక్తి అపజయం దేశానికి ఆపాదించడం సబబే అని మనకు అర్థమవుతుంది కదా. అలాగని దేవుడు లోకరీతిగా చేసిన వాడు కాదు. దైవజనాంగమా,
దేవుని మనసు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామో తెలుసా? 2999 మంది మాత్రమే దేవునికి కావాలని కాదు, ఆ ఒక్కడు కూడా దేవునికి కావాలి. దేవుడు మన కుటుంబాలలో నుండి సామూహిక భక్తిని, సామూహిక పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. నిజమే, మన కుటుంబాల్లో భార్య భర్త భక్తిగా బ్రతికి, ఆ ఇంట్లో పుట్టిన కుమార్తె భక్తిగా బ్రతికి, ముగ్గురు భక్తిగా బ్రతికితే కొడుకు దారి తప్పినట్టున్నాడు కదా, అందుకే మనం ఓడిపోతున్నాం. పెద్ద కొడుకు బాగుంటే చిన్న కొడుకు దారి తప్పాడు కదా, ఓటమికి కారణం అదే. చిన్నోడు బాగుంటే పెద్దోడు దారి తప్పాడు కదా, ఓటమికి కారణం అదే. అమ్మాయి భక్తిగా ఉంటే అబ్బాయి దారి తప్పాడు కదా, ఓటమికి కారణం అదే. పిల్లలిద్దరూ బాగుండి, తల్లి బాగుండి, వాళ్ళ ముగ్గురు బాగుంటే తండ్రి దారి తప్పిన వాడిగా బ్రతుకుతున్నాడు కదా, ఓటమికి కారణం అదే. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నీ ఇల్లంతా దేవునికి కావాలి. నీ ఒక్కడివి కాదు, నీ పిల్లలే కాదు, నీ ఇల్లంతా దేవునికి కావాలని ఈ సంవత్సరాంతంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఓ మాట ఇస్తావా? ఈ 2024 సంవత్సర చివరి దినాల్లో నా ఇల్లంతా నీకు కానుకగా సమర్పిస్తానయ్యా. ఆకాను లాంటి స్వభావాలు దిద్దుబాటు చేసుకుంటామయ్యా. రెక్టిఫికేషన్ చేసుకున్నాడు యెహోషువ. తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. ఏం జరిగిందో తెలుసా? ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభించాడు. దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. 2025లో దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. 2024లో ఎక్కడ ఓడిపోయావో అదే రంగంలో 2025లో నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. నేను ఎప్పుడు చెప్తా కదా, తల దించిన చోటే నీ తల పైకెత్తే దేవుడు, కృంగిపోయిన చోటే విజయోత్సవంతో లేవనెత్తే దేవుడు. ఎక్కడ శిథిలమైపోయావో, ఎక్కడ పతనమైపోయావో, పతనమైన స్థలంలో నుండే 2025లో పతాక స్థాయికి నా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దానికి ఏం చేయాలి? ఈరోజే సరిదిద్దుకోవాలి. రివ్యూ, సమీక్ష, రెక్టిఫికేషన్, సరిదిద్దుకోవటం. నంబర్ 3 రిస్టోరేషన్. నంబర్ 3 సాగిపో, సమీక్ష చేసుకో, సరిదిద్దుకో, సాగిపో. అద్భుతం. భక్తుడైన దావీదు గారు రాజుగా ఉన్న దినాల్లో భయంకరమైన తెగులు ప్రారంభమైంది. 70,000 మంది ఆ తెగులు బారిన పడి చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, యోవాబుతో అంటాడు దావీదు, మన సైన్యం ఎంతో లెక్కించు. విన్నారా? మన సైన్యం ఎంతో లెక్కించు అన్నారు. యోవాబు మాట్లాడుతున్నాడు, రాజా, నువ్వు బ్రతికిన దినాల్లో 100 దేవుడు దీన్ని విస్తరింపజేస్తాడు. నీవెందుకు లెక్కించాలనుకుంటున్నావు రాజా అని యోవాబు దావీదుతో మాట్లాడుతున్నాడు. అంటే పరోక్షంగా గద్దిస్తున్నాడు. ఎందుకు లెక్కించడానికి అభ్యంతరపరిచాడు? దావీదు ఒక పాట పాడారు. కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు, మరికొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయిస్తాం అని అద్భుతమైన పాట పాడాడు. రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించేవాడు కుప్పలాగా కూలిపోయాడు, కృంగిపోయాడు. మనమైతే లేచి చక్కగా నిలవబడ్డాం అన్నాడు. విన్నారు ఈ మాట? దావీదు పాడింది ఒకటి, ఇక్కడ ప్రవర్తించేది ఒకటి. విచిత్రం కాదా? దావీదు పాడింది ఒకటి, ఇక్కడ ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఒకటి. రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడను అని పాడిన దావీదు ఇప్పుడు సైన్యాన్ని, రథాలను, గుర్రాలను లెక్కించమని చెప్తున్నాడు. యోవాబు ద్వారా దేవుడు మాట్లాడాడు. తమ్ముడు, చెల్లి, నీవెప్పుడైనా దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో వెళ్తా ఉంటే
గొప్ప వాళ్ళ ద్వారానే కాదు, దైవ సేవకుల ద్వారానే కాదు, పెద్దల ద్వారానే కాదు, నీకంటే చిన్నవారి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు, మర్చిపోకో. దావీదుతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? తన దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడు ద్వారా మాట్లాడాడు. జస్ట్ 3 days బ్యాక్ ఒక అద్భుతమైన సంఘటన. ఒక వ్యక్తి నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. అయ్యా ఏంటి ఏడుస్తున్నారు అన్నాను. ఈరోజు రాత్రి, ఆదివారం రాత్రి చెప్పిన మాట, ఈరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నా గుండెలు బ్రద్దలైపోయాయ్యా, ఏడుస్తున్నా. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? హృదయం ఎందుకు బ్రద్దలైపోయింది? ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? ఈరోజు రాత్రి సెల్ ఫోన్లో దరిద్రపు బూత్ చూస్తూ ఉన్నానయ్యా, యూట్యూబ్ ఇక ఆ భయంకరమైన వాటిని చూస్తూ ఉన్నానయ్యా. చూసే పరంపరలో జస్ట్ యూట్యూబ్ అట్లా ఆన్ చేస్తే ఏదో మీ మెసేజ్ అట్లా కనపడింది, నొక్కాలని కాదు, ఎందుకో చెయ్యి అట్లా దాని మీద పడింది. అలా ఆన్ అయిన తోడనే అందులో నుంచి ఏ వాక్యం వినిపిస్తుందో తెలుసా? నా గుండెలు కదిలిపోయాయి ఆ వాక్యం విని అన్నాడు. ఏ వాక్యం అయ్యా అన్నాను. అదే నిన్న ఆదివారం 3వ సెషన్లో చెప్పారు కదయ్యా, తండ్రి దిశములను చూసినందుకు హాము శపించబడ్డాడు. తండ్రి దిశములను చూస్తేనే ఇంత శపించబడితే పరస్త్రీ మానాన్ని చూడటానికి ప్రయత్నించేవాడు ఇంకెంత శాపగ్రస్తుడవుతాడో కదా. అందుకే ఈ శాపం నా చెయ్యి అట్లా తగిలిందయ్యా. ఆ వాక్యం వినపడింది. గడగడ 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 ఉణుకుతా ఉన్నా, గడగడ గడగడగడ ఉణుకుతా ఉన్నా. ఏడుస్తూ అన్నాడు, దేవుడు మాట్లాడతాడు అని అంటారయ్యా. ఎలా మాట్లాడతాడో నేను అనుభవించలేదు, కానీ ఈరోజు రాత్రి నేను అనుభవించానయ్యా. నిజంగా దేవుడు మాట్లాడేవాడయ్యా. నేనెన్నడూ ఆ రోత జీవితం వైపు వెళ్లకుండా ఉండేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. వా తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు అరుణోదయపు దినాన నీతో దేవుడు మాట్లాడలేదు? ఆదివారపు ఆరాధనలో మన పరిచర్య ద్వారా ఎన్నిసార్లు దేవుడు మాట్లాడలేదు? మీరు వెళ్తున్న పరిచర్యలో ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడలేదు? విన్న ప్రసంగం ఒకటైతే నీ ప్రవర్తన ఇంకొకటి అయింది కదా. నువ్వు విన్న బోధ ఒకటైతే నువ్వు బ్రతికే బ్రతుకు ఇంకొకటి అయింది కదా. దావీదు రథాలను గుర్రాలను బట్టి అతిశయించాడు. నేనంట, మానవ భాషలో అది చిన్న పాపం అంటారు కదా. ఆ చిన్న పాపం చేస్తేనే 70,000 మంది హతులైపోయారే. దైవజనమ, ఎన్నిసార్లు మన కులాన్ని బట్టి అతిశయించలేదు, మన ఆస్తిని బట్టి అతిశయించలేదు, మన ఉద్యోగాన్ని బట్టి అతిశయించలేదు. ఒకప్పుడు దేవుడే నా అతిశయమని పాట పాడిన మన బ్రతుకులో ఈరోజు లౌకికమైన వాటిని బట్టి అతిశయించాం కదా. అందుకే ఓటమే. దావీదు ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాడు, రైట్, రెక్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? బలిపీఠం కట్టి, నేనే పాపం చేసినవాడు అయ్యా, వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నావు? పాపము చేసిన వాడును నేనే అని ఒప్పుకొని బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేశం కొరకు దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తమ్ముడు, యెహోషువ సాగిపోయాడు, ఓడిన చోట గెలిపించాడు. దావీదు బలిపీఠం కట్టి సాగిపోయాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి శాశ్వత కాలం వరకు బలపరిచాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరాంతపు దినాల్లో ఈ దినం నీవు నేను ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది రివ్యూ, రెక్టిఫికేషన్, రిస్టోరేషన్. ఇంకా మనం దిద్దుబాటు చేసుకోవటానికి ఈరోజు రాత్రి నుండి శుద్ధీకరణ కోటాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా నీ అంతరంగంలో జొరబడి లోపల దాగి ఉన్న అపవిత్రతను దేవుడు వెలికి తెస్తాడో,
ఈ రాత్రి నుండి దిద్దుబాటు కోటాలు ప్రారంభం కాబోతున్నాయి. కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. మరలా నా ఆశ, నా చేతులెత్తి దీవిస్తున్నాను, 2025లో నీ ఇంటిలో సంతోషగానాలు వినబడునుగాక. ఘోష మన కుటుంబాల్లో వినబడకుండునుగాక. 2025 ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించునుగాక. రైట్? 3 కార్యక్రమాలు చేస్తారా? సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని ఒక్కసారి డిస్కస్ చేయండి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మాటలకై స్తోత్రాలు. సంవత్సరాంతపు దినాల్లో రివ్యూ చేసుకునే కృప, రెక్టిఫికేషన్ చేసుకునే కృప, రిస్టోర్ అయ్యి మరలా మేము సాగిపోయే కృప ఒక్కొక్క బిడ్డకు మీరు దయచేయండి. నా చేతులెత్తి ప్రజలను దీవిస్తున్నాను. ఈ 3 కార్యాలు ప్రతి బిడ్డ ఈ దినం చేసుకుందురుగాక. ఈ రాత్రి నుంచి ప్రారంభం కాబోతున్న దిద్దుబాటు కోటాలను మహిమకరంగా జరిగించండి. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.